పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇది బైకర్ మూవీకి సంబంధించినటువంటి రివ్యూ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. హీరో యాంగ్రీ యంగ్ మెన్, పాత హీరో, ప్రెజెంట్ హీరో కూడా రాజశేఖర్, డాక్టర్ రాజశేఖర్, శర్వాష్, శర్వానంద్. చాలా ఇంట్రెస్టింగ్ మూవీ, సెలెక్టెడ్ సబ్జెక్ట్స్తో చేస్తూ ఉంటాడు. ఇది కూడా అట్లనే చేశాడు. ఈ మూవీ అంతా కూడా ఒక బైక్ రైడర్కి సంబంధించినటువంటి జీవితంగా ఉంటుంది. హీరో రాజశేఖర్కి అంటే స్క్రీన్ మీద కాదులే కానీ సీన్స్లో డైలాగ్ డెలివరీస్లో ఆయన చాలా స్పోర్ట్స్ రేస్లలో నెగ్గినట్టుగా, చాలా మెడల్స్, చాలా పథకాలు నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళినట్టుగా. వరల్డ్ ఛాంపియన్ కానీ కాలేదు. అయితే తనకి భార్య అంటే డెలివరీ టైంలో సహజంగానే అవి మాతా శిశు మరణాలు సహజంగానే ఉండేవి గతంలో, ఇప్పుడు కూడా ఉంటున్నాయి కొన్ని కొన్ని. డెలివరీ టైంలో అది లాజిక్‌గా పెట్టాడు. డెలివరీ టైంలో తల్లి బిడ్డని కంటూ అంటే కొడుకుని కంటూ చనిపోతది. సో, మళ్ళీ పెళ్లి చేసుకోకుండా కొడుకుని స్పోర్ట్స్ రైడర్‌ని చేసేస్తాడు. సో, ఒక 25 ఏళ్ళు, 26 ఏళ్ళు దాన్ని యజ్ఞంగా చేస్తాడు. ఈ క్రమంలో టెక్నికల్‌గా సహజంగానే ప్లేయర్స్‌కుండే లక్షణాలు ఏదైతే ఉంటాయో, గర్ల్ ఫ్రెండ్స్ ఉండటం, జనరల్‌గా మనం టీవీలలో చూస్తుంటాం, క్రికెట్ మ్యాచ్‌లలో చూస్తుంటాం, చాలా ఫుట్బాల్ మ్యాచెస్‌లో చూస్తుంటాం. లవర్ ఉండటం, పెళ్ళికి ముందే కొడుకుని కనేయటం ఇది జరుగుతుంది ఈ సినిమాలో కూడా. చాలా మ్యాక్సిమం స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో అట్టుంటుందనేది ఒక ఫీలింగ్. సో, ఇది పరిస్థితి. సో, ఓవరాల్‌గా చివరిలో హీరో బైక్ రైడింగ్‌లో, జర్మనీలో జరిగేటువంటి బైక్ రైడింగ్ వరల్డ్ ఛాంపియన్ అవుతాడు. అది కథ క్లైమాక్స్. సో, దీనికోసం కోచ్ సంబంధించి ఉంటుంది. సో, భారతదేశానికి సంబంధించి వచ్చినప్పుడు సరే, నేను 30, 40, 50 లోపే వెళ్తూ ఉంటాను. నేను 70 పోయిందంటే రేర్ సందర్భాలే ఉంటాయి. సో, అది నాకు వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్టా కాదనేది అట్లా పక్కన పెడితే, బైక్ రైడింగ్ పేరుతోని వచ్చింది. సో, గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌తోని చాలా సినిమాలు వస్తూ ఉంటాయి. కొంతకాలం క్రితం బాగానే వచ్చినాయి. మళ్ళీ మధ్యలో బ్రేక్ ఇచ్చి చేతబడులు, బాణామతులు ఇంకా వీటి చేస్తున్నారు. మళ్ళీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, అథ్లెటిక్స్ మీద చేస్తున్నటువంటి దాన్ని స్వాగతిద్దాం. ఈ మూవీకి సంబంధించి నేను ముందే చెప్తున్నాను, 5/5 మార్క్స్. ఎందుకంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్, అథ్లెటిక్స్‌కి సంబంధించి పాఠశాల స్థాయిలోనే పీఈటీలను పెట్టాలి, ఫిజికల్ డైరెక్టర్లను పెట్టాలి, ప్లే గ్రౌండ్ ఉండాలి. అది ప్రైవేట్ విద్యా సంస్థలా, గవర్నమెంట్ విద్యా సంస్థలా. ఒలింపిక్స్ జరిగేటప్పుడే తీసుకొచ్చి ఆడబెట్టి అక్కడ గెలిస్తే చాలు. తెలంగాణ అంతా ఉన్నాయి. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రము, లేకపోతే 9 కేంద్రపాలిత ప్రాంతము అంత లేనటువంటి, భూభాగం లేనటువంటి దేశాలు వరల్డ్‌లో పదుల సంఖ్యలో గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్, పథకాలు కొడతా ఉంటుంటాయి. 3 ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటుంది. కానీ మనకు ఒకటో రెండో వచ్చేస్తే మురిసిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 1-5 వస్తే పెద్ద గొప్ప బంగారు పథకాలు, అందులో ఒకటో రెండో ఉంటే ఇక తిరిగేలేదు. సో, అందుకోసమే భారతదేశం విశాలమైనటువంటి భూభాగం ఉన్నది. సహజ సిద్ధంగా ఉన్నటువంటి వరల్డ్‌లో లేనటువంటి యూరోపియన్ కంట్రీస్‌కి సంబంధించి వచ్చినప్పుడు ఎప్పుడు చలిగానే ఉంటుంది. కొన్ని దేశాలను చూసుకున్నప్పుడు, వెస్ట్ ఇండీస్ లాంటి కొన్ని దేశాలను చూసుకున్నప్పుడు ఎప్పుడు వేడిగానే ఉంటుంది. భారతదేశానికి సంబంధించి వేసవి ఏమంటారు, నేను ఈజీగా బ్రీఫ్‌గానే మీకు దృష్టికి రావడం కోసం చెప్తాను. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబరు వర్షాకాలం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి దాకా వచ్చేటప్పుడు అది చలికాలంగా. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేకి వచ్చినప్పుడు అది వేసవి కాలంగా ఉంటుంది. 3 వాతావరణాలు మెరిచాయి భారతదేశానికి సంబంధించి. ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేశంలో ఎక్కడ ఎవరైనా జీవించవచ్చు. ఇక్కడ స్పోర్ట్స్‌కు సంబంధించి కానీ, అథ్లెటిక్స్‌కి సంబంధించి కానీ, గేమ్స్‌కి సంబంధించి కానీ ఎటు ఇచ్చినా ఇది ఫేవర్‌గానే ఉంటుంది. సో, ఆ వైపుకు అడుగులు పడాల్సిన అవసరం ఉంది. సో, ఇయాలంతా కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్, అసలు ఆటల పాటలు అనేది లేదు. చిన్నపిల్లాడికి వాడి సెల్ ఫోన్ ఇస్తా ఉన్నారు. 2 ఏళ్ళు లేనివాడికి సెల్ ఫోన్ ఇచ్చి, మరి ఎందుకు అంటారో కొంతమంది. పందులు కంటున్నాయి, వీళ్ళు కంటున్నారు తప్పితే మరొకటి లేదు. కొంతమంది, నేను చాలామంది పేరెంట్స్ వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి కెరియర్లో స్పోర్ట్స్ అండ్ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్న రంగంలో చేస్తున్నారు. వాళ్ళకి ఈ సందర్భంగా తల్లిదండ్రులు ప్రోత్సహించే పివి సింధు లాంటి పేరెంట్స్ కానీ, లేకపోతే సింగిల్ పేరెంట్, మొన్న మహిళా క్రికెట్లో తండ్రి చనిపోతే తల్లే అన్నీ తానై పని చేసుకుంటూ, కూలినాలు చేసుకుంటూ, ఇళ్లలో పని చేసుకుంటూ బిడ్డని చదువుతున్న పాటు వరల్డ్ కప్లో ఆడిపించి, వరల్డ్ కప్లో కూడా తన పెర్ఫార్మెన్స్ చేసింది మహిళా క్రికెట్లో. సో, అందుకోసం వాళ్ళందరికీ, అమ్మలందరికీ, అక్కలందరికీ ఈ సందర్భంగా ప్రణామాలు తెలియజేస్తూ, ఇంకా చాలామందికి సంబంధించి కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు మంచివాళ్ళు. ఇంకా చాలామంది
వాళ్ళ ఇంట్లో చార్టర్డ్ అకౌంట్ అన్నా పుట్టాలా, వాళ్ళ ఇంట్లో కలెక్టర్ అన్నా పుట్టాలా, వాళ్ళ ఇంట్లో డాక్టర్ అన్నా పుట్టాలా, వాళ్ళ ఇంట్లో లాయర్ అన్నా పుట్టాలా, వాళ్ళ ఇంట్లో చివరికి ఇంజినీర్ అన్నా పుట్టాలి. ఇది కార్యక్రమం. సో, ఎదుటోళ్ళ ఇంట్లో భగత్ సింగ్ పుట్టకపోని స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌కి సంబంధించినటువంటి పెర్ఫార్మన్స్ చేయకపోయిన వాళ్ళ ఇంట్లో మాత్రం ఉండాలి. నెలకు మినిమమ్ 1,00,000 ఉండాలి. సంవత్సరానికి 1,00,00,000 శాలరీ ఉండాలి. ఇంకా టీఎల్‌డీఎల్ ఉండాలి. సొంత ఫ్లాటు, కార్లు ఉండాలి. ఇదే తప్ప మరొకటి లేదు. సో, ఇలా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చర్ దెబ్బతినిపోతా ఉంది. ఇంకొక వైపు గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌లో కొన్ని కోర్సులకు సంబంధించి ఇంజినీరింగ్ అంటే భారతదేశంలో ఇంజినీరింగ్ చదవటం ఇయాల ఈజీగానే ఉన్నది. ఇక మెడిసిన్‌కి సంబంధించి వచ్చినప్పుడు స్పోర్ట్స్ కోటా పెడితే మెడిసిన్‌లో స్పోర్ట్స్ కోటాలో 3% ఏదో ఇచ్చారట కొంతకాలం. నేను వాళ్ళ మెడిసిన్ పిల్లలు వాళ్ళతోని మెడిసిన్ చేయబోయే పిల్లలకి సంబంధించి ఆ కోచింగ్‌లో ఉన్న స్టూడెంట్స్‌తో మాట్లాడినప్పుడు, "ఏంటి నాన్న ఏం జరుగుతుందిరా?" అని అడిగినప్పుడు బాయ్ చైల్డ్, గర్ల్ చైల్డ్‌ని ఇట్లా జరుగుతుందని చెప్పుకుంటూ వచ్చారు. 3% రిజర్వేషన్ అయితే వీడికి ఆట వచ్చినా రాకపోయినా అందులో పార్టిసిపేట్ చేసినట్టుగా సర్టిఫికేట్ చేస్తే 3%లో కొట్టేస్తా ఉన్నారు. రిజర్వేషన్ 3%లో పెట్టేస్తా ఉన్నారు. సో, ఆ విధంగా మిస్‌యూజ్ అవుతుంది. అందుకోసం ఒక దశలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని రద్దు చేసి పడేశారు. సో, అందుకోసం గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌లో గూడా ఇట్లాంటి అవినీతి ఉంటే ఎట్లండి? సో, వాళ్ళు బయట మెడిసిన్ సీట్ కొనాలంటే 50,00,00,000 అయింది. ఈడ 1,00,000 నుంచి ఒక 5,00,000 పెడితే సరిపోద్దట. 3% కోటాలో కొట్టేయొచ్చనేది. వాళ్ళకి కొంచెం గేమ్స్ టచ్ ఉండుంటే ఇంక ఈజీ. సో, ఇది పరిస్థితి. సో, ఈ ఇట్లాంటి పరిస్థితుల నుంచి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంటది. సో, భారతదేశంలో గేమ్స్ అండ్ స్పోర్ట్సే కాకుండా వరల్డ్ లెవెల్‌లో తీసుకున్నప్పుడు ఏదైతే ఉన్నదో వరల్డ్ లెవెల్‌కి సంబంధించి వచ్చినప్పుడు ఆహ్, ఆహ్, ఏమంటారు ఒలింపిక్స్ ఉన్నాయి. అవి 50 ఉన్నాయా? 60 ఉన్నాయా? 70 ఉన్నాయా? ఎన్నెన్నో ఉన్నాయండి. కొన్ని కొన్ని గేమ్స్ పెరుగుతా ఉంటుంటాయి ప్రతి సంవత్సరం. సో, ఆ విధంగా ఉంటుంది తెలియజేసుకుంటాను. సో, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇట్లాంటి పరిస్థితులున్నాయి. సో, నేను గూడా కబడ్డీ ఆడేవాడిని. తర్వాత క్రికెట్ ప్రొఫెషనల్ వైపు వెళ్ళే ప్రయత్నం చేశాం. సో, టెక్నికల్‌గా మళ్ళీ కెరియర్ పేరుతోని స్టడీ వైపు వచ్చాం. అయినా వచ్చినా ఐక్యత కోసం ఆటలు, సమైక్యతకి బాటలు. సో, స్పోర్ట్సు నేషనాలిటీని పెంచుతాయి. స్పే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చాలామంది బ్లడ్ డొనేషన్ చేసేవాళ్ళని చూశాను నేను. కెరీర్ పట్ల అంకిత భావంతో ఉండేవాళ్ళు చూశాను. చిత్తశుద్ధితో ఉండేవాళ్ళు చూశాను. బయటున్న నాన్ స్పోర్ట్స్‌లో ఉన్నా గూడా ఎక్కడున్న తాగుబోతుల్ని చూశాను. సో, అందుకోసం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఏదైతే ఉందో ఆటల పోటీలకు సంబంధించి వచ్చినప్పుడు ఓటమిని స్పోర్టివ్‌గా తీసుకోవటం, ఓటమే తొలి గె ఓటమే గెలుపుకు తొలిమెట్టుగా తీసుకోవటం, ఆ విధంగా ముందుకెళ్ళడం సహజంగా ఉంటుంది. ఇందులో ప్రధానంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌కి సంబంధించి నేను నా చుట్టూ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్, నేను పనిచేసిన ఆర్గనైజేషన్స్, లేకపోతే నాకు చైన్‌లో ఉన్న ఆర్గనైజేషన్స్ చాలా దీన్ని ఎంకరేజ్ చేస్తా ఉంటాయి. ఒకటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌కి సంబంధించి వచ్చినప్పుడు, ఆటల పోటీలకు సంబంధించి వచ్చినప్పుడు, ఒకటి తను ఫిట్‌గా ఉంటాడు. రెండోది మంచి గుడ్ హ్యాబిట్స్ పాటిస్తాడు. ఎందుకంటే మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల జోలికి పోరు. ఎందుకంటే వరల్డ్ లెవెల్‌లో ఒక దశలో మత్తు పదార్థాలు, మత్తు డ్రగ్స్ వాటిని తీసుకొని చాలామంది ఫెయిల్ అయ్యారు. వరల్డ్ లెవెల్‌లో వాటి మీద నిషేధం ఉంది. తర్వాత డోపింగ్ టెస్టులు చేస్తా ఉంటారు బిఫోరు, ఆఫ్టరు ఆ టైంలో. సో, అందుకోసం వరల్డ్ లెవెల్‌లో గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌లో దాన్ని సంపూర్ణంగా నిషేధించారు. సో, మామూలు జీవితాల వైపు మీద పడ్డారు. ఇప్పుడు ఈ డ్రగ్స్ బ్యాచ్‌లన్నీ, ఈ మాఫియాలు, వ్యాపారస్తులంతా డ్రగ్సు, ఆల్కహాలు, డ్రగ్స్ బ్యాచ్‌లన్నీ గూడా ఇతర వర్గాల మీద పడ్డారు. దాంట్లో సీరియస్‌గా నిషేధం ఉన్నది. జీవితకాల నిషేధాలు గూడా ఉన్నాయి కొన్ని దేశాలకు సంబంధించి. అన్నిటికి సంబంధించి ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి ఆటల పోటీలన్నిటికి సంబంధించి ఈ నిషేధాలున్నాయి. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతది. సో, ఈ కెరియర్‌కి సంబంధించి వచ్చినప్పుడు గే గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌కి సంబంధించినటువంటి కెరియర్‌కి వచ్చినప్పుడు, ఒకటి తన ఆరోగ్యాన్ని చూసుకుంటాడు. 2 తన కెరియరు. వీళ్ళు ప్రయోజకులవుతారు. హెల్త్, ఫిట్‌నెస్ ఉంటుంది. వీళ్ళని చూసి మిగతా వాళ్ళు ఇన్‌స్పిరేషన్‌గా ఉంటారు. ఒకవైపు చదువు ఉంటుంది. రెండో వైపు కెరియర్ ఉంటుంది. చదువు లేకపోతే ఎక్కువ రాణించడం కష్టం. చదువు ఉంటే యూనివర్సిటీ దాకా వెళ్తాడు. ఈ క్రమంలో వాడు చదువుకుంటూ గేమ్స్‌కి ప్రాక్టీస్ చేయటం సహజంగా స్కూల్సు, కాలేజీలలో, యూనివర్సిటీ దాకా వెళ్ళినప్పుడు, హైయర్ ఎడ్యుకేషన్ దాకా వెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్లే గ్రౌండ్స్ సహజంగానే ఉంటాయి. వాళ్ళు చదువుకునేది లేకపోయినా ఆ ఊర్లోనో, ఆ పట్టణంలోనో, ఆ ప్రాంతంలోనో ఉంటాయి. సహజంగా వాళ్ళెళ్తారు. సైకిల్ యేసుకొని వెళ్తారా, బండేసుకొని వెళ్ళినా, ఎట్లెళ్ళినా ఆ విధంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చర్ ఉంటది. అకాడమిక్‌గా లేకపోతే ఎడ్యుకేటెడ్‌గా వచ్చేటోళ్ళు చాలా లిమిటెడ్‌గా ఉన్నారు. నేను నేను ఆ డేటా చూడలేదు. ఈ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ఆ డేటా మళ్ళీ ఒకసారి నెట్‌లోకి వెళ్ళి దాన్ని శోధించి, సాధించి మళ్ళీ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసి 90, 95% అట్లా చెప్పాల్సొస్తే 99% ఎడ్యుకేషన్ టచ్ ఉన్నోళ్ళే ఎక్కువ సాధిస్తూ వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి చదువుకోవటం, ఒకవైపు టీచర్స్ పాఠాలు చెప్తుంటారు, కెరియర్ గైడెన్స్ ఉంటది, పేరెంట్స్ సపోర్ట్ ఉంటది.
సో, తోటి ఫ్రెండ్స్ డిస్కస్ చేస్తా ఉంటారు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనర్ అవసరం లేకుండానే ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటది. సో, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నేను అందుకోసం ఎంకరేజ్ చేస్తుంటాను. ఒకవైపు హెల్త్‌ని చూసుకుంటారు, రెండో కెరియర్‌ని చూసుకుంటాడు, మూడో వైపు ఆళ్ళు చదువుకునే ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌కి అది స్కూలా, కాలేజా ఇంకోటా గాని వాళ్ళకి పేరు తీసుకొస్తాడు. దాని తర్వాత మిగతా వాళ్ళకి ఫ్రెండ్స్‌కి గ్రేట్‌నెస్‌ని తీసుకొస్తాడు. ఊరికి గ్రేట్‌నెస్‌ని తీసుకొస్తాడు. స్టేట్‌కి జిల్లా అయితే జిల్లా స్థాయిలో అయితే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయి అయితే రాష్ట్ర స్థాయి, నేషనల్ లెవెల్ అయితే నేషనల్ లెవెల్, ఇంకా పైన అయితే ఆ పైన స్థాయిలో ఆళ్ళకందరికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తాడు. సో, ఆ విధంగా ఇయాల రేపు ఎడ్యుకేషను, సాఫ్ట్‌వేర్ ఇంజినీరే గాదు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌లో గూడా ఇయాల ఆ విధంగా గూడా ఇన్‌కమ్ సోర్సు పెద్ద ఎత్తున మనం 'సచిన్ టెండూల్కర్' చూసినా, క్రికెట్ ప్లేయర్స్‌ని చూసినా, ఉమెన్ క్రికెట్ టీమ్‌తో సహా చూసినా, ఇంకా అనేక రకాల గేమ్స్‌ని ఫుట్‌బాల్ దగ్గర నుంచి, బాస్కెట్ బాల్ దగ్గర నుంచి కొన్ని ఫేమస్ గేమ్స్‌ని మనం చూసినప్పుడు వాటిలలో రాణించేటువంటి వాళ్ళు ఇయాల కోటేశ్వర్లుగా ఉన్నారు. మనం ప్రో కబడ్డీ గూడా చూస్తున్నాం. స్పాన్సర్‌షిప్ ఇస్తా ఉన్నారు. ఇంకోటేందంటే వరల్డ్‌లో ఉన్నది ఈ పరిస్థితి. ఇండియాలో గూడా ఈ పరిస్థితి ఉంది. స్టేట్ లెవెల్‌లో గూడా ఈ పరిస్థితి ఉంది. ఏదైనా గేమ్‌కి సెలెక్ట్ అయితే ఆ కుటుంబాలకు సంబంధించి పేదరికం ఉంటది. టికెట్ రావెలు ఇచ్చే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా అకాడమిక్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఎట్లయితే ఉన్నదో స్పోర్ట్స్ పాలసీ జాతీయ క్రీడా విధానం ఒకటి రావాలి. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ పాలిసీ ఒకటి రావాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఉండటం వల్ల చాలామంది నేను లేటెస్ట్‌గా చూశాను. నేషనల్ ఆడటానికి పెట్రోల్ ఛార్జీలు లేకపోతే వాళ్ళు వీళ్ళు స్పాన్సర్ చేస్తా ఉన్నారు. ఫ్లైట్‌కెళ్ళాలంటేనో, లేకపోతే ఇతర దేశాలకు సంబంధించి ఆడ వెళ్ళాలంటేనో, వాళ్ళ ఇంట్లో ఏదైనా అప్పు చేసో, సప్పు చేసో అటువంటి. సో, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చర్‌కి సంబంధించి స్పోర్ట్స్ బడ్జెట్‌ని పెంచండి. గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌కి సంబంధించినటువంటి వీటికి సంబంధించినటువంటి ఆటల పోటీలకు సంబంధించిన బడ్జెట్ పెంచినప్పుడు, వాళ్ళు స్టేట్ లెవెలు, నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్ అంటే అట్లా పోతారు. కొద్దిపాటి ఛార్జీలే ఉంటాయి కాబట్టి. నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్‌కెళ్ళినప్పుడు వాళ్ళు ఇంట్లకి సంబంధించి అప్పులు చేయటమో, ఇంట్లో వాళ్ళు లేకపోతే ఎవరైనా స్పాన్సర్‌షిప్ ఇస్తే లేనటువంటి పరిస్థితి ఉంది. స్పోర్ట్స్‌కు సంబంధించి బడ్జెట్ అలాట్‌మెంట్ జరగాలి. స్కాలర్‌షిప్‌లు ఎట్లా ఇస్తారో, రెగ్యులర్‌గా చదువుకునే కేజీ టు పీజీ విద్యార్థులకు సంబంధించి స్కాలర్‌షిప్‌లు ఎట్లా ఇస్తారో, వీళ్ళకి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఆ సర్టిఫికేట్ దరఖాస్తు చేసుకుంటే డబ్బులొచ్చేలాగా ఆ విధంగా వాళ్ళక్కడ పోయి రావడానికి ఛార్జీలు బేర్ చేసేలాగా ఒక క్రీడా పాలసీ ఉండాలి. దానివల్ల చాలామంది బయటికి రావడానికి ఆస్కారం ఉంటది. సో, 29 రాష్ట్రాలుండే భారతదేశంలో ఒక రాష్ట్రం అంత లేనటువంటి దేశాలు ఇయాల వరల్డ్ యవనిక మీద, ప్రపంచ యవనిక మీద మేమంటే మేమని జీవితా ఉన్నారు. మనకి పాఠశాల నుంచి క్రీడా విధానాన్ని అమలు చేయాలి. దేశంలో 145-150 కోట్ల జనాభా ఉన్నారు. అందులో 60% మంది యూత్ ఉన్నారు. ఇంకా ఎదిగే పిల్లలున్నారు. భవిష్యత్ తరాలున్నాయి. అందుకోసం ఎడ్యుకేషన్‌తోని పాటు మనం మొదటి నుంచి చెప్తున్నా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న రంగం ఏదుంటే అటువైపు తీసుకువెళ్ళాలనేది మనం చెప్తున్నాం. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పోను. సో, నేను డ్రగ్స్ గురించి చెప్తూ మత్తు పదార్థాలు, మత్తు పానీయాలకు సంబంధించి గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌లో సంపూర్ణంగా నిషేధిస్తే వీళ్ళు కాలేజీ లెవెల్ నుంచి హై స్కూల్ లెవెల్‌కి వస్తా ఉన్నారు. ఈ డ్రగ్స్ బ్యాచ్, గంజాయి బ్యాచ్. సో, నేనేమంటున్నానంటే ఓ సందర్భంలో నేను స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి నేను ఒక ఎంపీడీతోని మాట్లాడాను. తర్వాత డిప్యూటీ కలెక్టర్ నాకు తెలిసిన సారు ట్రాన్స్‌ఫర్ అయ్యి రిటైర్డ్ అయ్యారు. ఆయనతోని చాలా సందర్భాల్లో టన్నుల కొద్దీ సందర్భాల్లో పర్సనల్‌గా కూర్చొని చాలా టన్నుల కొద్దీ మాట్లాడాను. ఆ విధంగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో, కార్యక్రమంలో ఏదైతే ఉన్నదో ఆ సందర్భాల్లో నాకు అర్థమైందేంటంటే స్వయం ఉపాధికి సంబంధించి ఏమేమి లోన్స్ పెట్టుకోవచ్చంటే నాకు తెలిసి ఒక పేజీకి యావరేజ్‌న 15-20 ఉంటాయి. స్వయం ఉపాధికి సంబంధించినటువంటి ఆహ్, ఏమంటారు? మ్యా కోళ్ల ఫారాల దగ్గర నుంచి, మత్స్య పరిశ్రమ దగ్గర నుంచి, కూరగాయల బండి దగ్గర నుంచి, కిరాణం కొట్టు, టీ కొట్టు, హోటలు, రాగి జావ దగ్గర నుంచి, జొన్న అట్లా అయి చూసుకుంటే 100 పేజీలది నాకు ఆ సారు వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూపిచ్చారు. అంటే యావరేజ్‌న ఒక పేజీకి 20 రకాలున్నా గూడా 20 రకాల స్వయం ఉపాధి కార్యక్రమాలున్నా 100 పేజీలంటే మీరు అర్థం చేసుకోండి. దాంతోని పాటు కూటి కోసం కోటి విద్యలని అంటారు. సో, ఆ విధంగా చాలా వృత్తులున్నాయి. కానీ ఇక్కడ గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌లో మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు నిషేధించిన ఈ డ్రగ్స్ బ్యాచ్, మాఫియా, ఈజీ మనీ పేరుతోని ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటం వల్ల ఈ సమస్య వస్తా ఉంది. ముఖ్యంగా వీళ్ళంతా కొంత వ్యాపారాల్లో కలిసొస్తేనో, గంజాయో లేకపోతే అక్రమ వ్యాపారాల్లో, భూదందాల్లోనో చేసినప్పుడు క్యారెక్టర్‌లెస్‌గా తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, ముండ్ల ముఠాకోర్లుగా ప్రజాప్రతినిధులు అవుతున్నారు. అది వార్డ్ మెంబరా, సర్పంచా, ఎంపీటీసీయా, జెడ్పీటీసీయా, ఎంపీపీయా లేకపోతే అందరూ గాదు. కొంతమంది అంటే రాజకీయ ఎన్నికలో 20% మంచోళ్ళు, 10% ఉన్నారు. మిగతా బ్యాచ్ అంతా అవారా బ్యాచ్ ఉంది పాలిటిక్స్‌లో. అది ఎమ్మెల్యే, ఎంపీ దాకా ఈ కల్చర్ ఉన్నది. వేస్ట్ ఫెలోస్ ఉన్నారు. డబ్బులు పెట్టినోళ్ళే వస్తున్నారు. అసలైన లీడర్ రావట్లేదు. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు పట్టింది అసలైన రావటానికి. సో, ఈ బడ్లు, బైరాగులందరూ
ఈ అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. ఈళ్ళు అవినీతి పరులు కాబట్టి క్రీడా రంగంలో గూడా అవినీతిని ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. సిన్సియర్‌గా ఉండే కోచ్‌లు వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి అదొక డిగ్నిటీగా ఫీల్ అయ్యేది. ఆడికి గోల్డ్ మెడల్ ఏం అవసరంలా. వాడి గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌లో వాడి కమిట్మెంటు, వాడు తీసుకొచ్చినటువంటి ప్రైజ్ ఇవన్నీ. సో, సహజంగా 60 ఏళ్ళు వాళ్ళు ఫిజికల్ డైరెక్టర్‌లో లేకపోతే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎంప్లాయీస్ అయితే ప్రాబ్లమ్ లేదు సంఘటిత రంగంలో. అసంఘటిత రంగంలో ఉన్నప్పుడు కొద్దిగా ఆర్థిక విధానాలు చూసుకుంటూ ముందుకెళ్ళాలి. సహజంగా పెన్షన్స్ ఏదో వస్తాయి రిటైర్డ్ అయిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఆ విధంగా ఉపయోగం ఉంటుంది. నా అసంఘటిత రంగానికి సంబంధించి వచ్చినప్పుడు ప్రభుత్వం ఇచ్చే 2000 సరిపోవు. సో, అందుకోసం కొంత సెల్ఫ్ బిజినెస్‌లు పెట్టుకుంటూ ముందుకు పోవటం వల్ల అటు కోచ్‌లు గాని, ప్లేయర్స్ గాని ఉపయోగం ఉంటుంది. ఆ కుటుంబాలు గూడా సో, ఒకవైపు కుటుంబమే గాకుండా సమాజానికి రిప్రజెంటేటివ్‌గా ఆ ప్రాంతానికి ఒక క్రికెటరు, ఒక ప్లేయర్ ఎవరైనా దేశం తరపున ఆడుతున్నారంటే మనందరికి రిప్రజెంటేటివ్ గదా! వివిధ గేమ్స్‌లో అంటే ఇంటర్నేషనల్ గేమ్స్‌కి సంబంధించి వచ్చినప్పుడు. అందుకోసం క్రీడా పాలసీ ఒకటుండాలి. క్రీడాకారులకు గూడా పెన్షన్ పాలసీ ఒకటి అమలు జేయాలి. సో, క్రీడలను బాగు జేయాలంటే ఇంకొకటి ఆధార్ కార్డు లింకప్ ఉండాలి ఓటర్‌కి. దాంతోని పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించి గౌరవ వేతనాలు ఆ పని చేసినన్ని రోజులు ఇయ్యండి. తర్వాత రద్దు చేసి పడేయాలి. అది ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్నది. దాంతోని పాటు వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు రుజువైతే కనీసం 3 టర్ములు లేకపోతే జీవితకాల నిషేధాలు కూడా ఉండాలి. అవినీతి కేసులు, వేస్ట్ ఫెలోస్ కేసులుంటాయిగా తాగుబోతులు, తిరుగుబోతులు, ముండా కబ్జాదారులు అన్ని రకాల యాంటీ సోషల్ ఎలిమెంట్ చేసే ఈ డెకాయిడ్ బ్యాచ్‌లని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. అది 2 సార్లా, 4 సార్లా ఒకసారి కోర్టులో తీర్పొచ్చిందంటే అది జిల్లా కోర్టా, రాష్ట్ర స్థాయి కోర్టా, సుప్రీం కోర్ట్ ఏదొచ్చినా తీర్పొస్తే వాడు బతకనియండి దరిద్రులు జైల్లో కూడా బతుకుతుంటారు కదా! వేస్ట్ ఫెలోస్. జైల్లో కాకపోతే బయట బతకనియండి. ఇట్లా మళ్ళీ వాడికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి. భారతదేశ రాజ్యాంగం అటువైపుగా వెళ్ళాలి. సో, భారతదేశంలో రాజకీయాలను ప్రక్షాళన చేయకుండా ఇతర రంగాలను చేయటం అంటే కష్టం. ఎందుకంటే మనమే గ్లాస్ తీసుకొచ్చి ఒక బిందెలో పాలు పోస్తాం. ఈ బ్యాచ్ రాజకీయ అవినీతి బ్యాచ్ ఏదైతే ఉందో ఫ్రాడ్ బ్యాచ్, ఈ చెదల బ్యాచ్ తీసుకొచ్చి నిమ్మకాయ పిండితే పాలన్నీ ఇరిగిపోతున్నాయి. అట్లా వ్యవస్థనంతా వీళ్ళు సర్వనాశనం, దుంపనాశనం చేసేస్తా ఉన్నారు. సో, అసలు ఒక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్‌ని గూడా ఎంత ఆదాయం వస్తది? పైనేమన్నా దొరుకుతాయి అనే కల్చర్ అడుగుతా ఉన్నారట గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌లో. పైనేమన్నా దొరుకుతాయా? అయి అట్లనే క్రికెట్ లాంటి క్రీడల్లో కొంతమందిని సస్పెండ్ చేశారు. శాశ్వత నిషేధం గూడా విధించారు. కోర్టులో పోయినా ససేమిరా అన్నారు. బీసీసీఐ భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఏదైతే ఉందో మంచి సీరియస్‌గానే ఉంది. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అన్నీ అట్లనే ఉన్నాయి. వరల్డ్ లెవెల్‌లో గూడా ఇంకా సీరియస్‌గా ఉన్నాయి. సో, ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ మూవీ ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. సో, ఈ సినిమాకి సంబంధించి రాజశేఖర్, శర్వానంద్ తండ్రి కొడుకులుగా ఉన్నారు. తను గేమ్స్ వెళ్ళే క్రమంలో తల్లి చనిపోతే తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్న హీరో రాజశేఖర్ పెళ్లి చేసుకున్న కొడుకుని 25 ఏళ్ళు, 26 ఏళ్ళు చేసి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ బైక్ రైడర్‌గా చేసేటువంటి కార్యక్రమం చేస్తాడు. తను వరల్డ్ ఛాంపియన్ కూడా అవుతారు. ఈ క్రమంలో కొడుకు ఒకసారి వరల్డ్ ఛాంపియన్ అయ్యే క్రమంలో జనరల్‌గా ప్లేయర్స్ కంటే లవర్స్ ఉంటారనేది కల్చర్. లవర్స్ ఉండటం, ప్రెగ్నెంట్ కావటం. సో, ఇది వదిలేసాడు పోవటం. సో, స్పాన్సర్స్‌కి ఇతని మధ్య గొడవలు రావటం. తనని శాశ్వతంగా బహిష్కరించే ప్రయత్నం స్పాన్సర్స్ నుంచి రావడం. ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. సో, ఏది ఏమైనా సరే ఒక్కొక్కళ్ళకి ఒక గేమ్ నచ్చిద్ది. ఇది స్పోర్ట్స్ బేస్డ్‌గా తీశారు. గతంలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీద చాలా సినిమాలొచ్చేసినాయి. మధ్యలో బ్రేక్ వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. సో, ఒక్కొక్క క్రీడాకారుడి జీవితంలో ఉంటాయి. మీరు జిల్లా స్థాయి క్రీడాకారులనే కాదు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, ఇంటర్నేషనల్ లెవెల్ చేసినటువంటి క్రీడాకారుల లైవ్ బయోగ్రఫీని తీసుకొని చేస్తే చాలా మూవీస్ భవిష్యత్తులో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీద వస్తాయని ఆశిస్తూ, ఆ వైపుగా బాటలు పడాలని చెప్పేసి పనికిమాలిన దెయ్యాలు, భూతాలు, మూఢనమ్మకాలు, అడగోలు మూవీస్ చాలా తీస్తున్నారు. అట్లాంటివి కాకుండా మంచి మూవీస్ భవిష్యత్తులో వస్తాయని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌లో మరిన్ని రావాలి. గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌లో కోచ్‌లు కూడా చాలా పాత్ర ఉంటుంది. పేరెంట్స్ పాత్ర ఉంటుంది. వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని మూవీస్ మరిన్ని రావటం వల్ల ముఖ్యంగా యువతలో ఇయాల తాగుబోతులు, ముండల ముఠాకోలు, తిరుగుబోతులు, భూ కబ్జాదారులు కాకుండా ఎథిక్స్ కలిగినటువంటి సమాజం, కెరీర్ పట్ల బాధ్యత కలిగినటువంటి సమాజం, యాంటీ సోషల్ లేనటువంటి సమాజాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుంది. జాతీయ యోజన విధానం దాంట్లోనే అదొకటి ఉండాలి. జాతీయ క్రీడా విధానం కూడా ఒకటి ఉండాలి. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ మీద ఆ వైపుకి అడుగులు పడాలని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా, ఇది స్పోర్ట్స్ బైక్ సంబంధించినటువంటి బైక్ రైడింగ్ సంబంధించినటువంటి మూవీ. సో, వరల్డ్ ఛాంపియన్ అవుతాడు ఈ మూవీలో హీరో శర్వానంద్. తండ్రి కోచ్‌గా రాజశేఖర్ అద్భుతమైనటువంటి పాత్ర చేశాడు.
సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ మూవీ బాగుంది. వీలుంటే ఖచ్చితంగా చూడండి. మీ సమయము, డబ్బులు వృధా కావు. ఈ మూవీకి నేను 5కి 5 మార్కులు ఇస్తున్నాను. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.